అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా కోసము రాత్రి పెసల్ని ఒక 200 గ్రాముల పెసల్ని నానబెట్టుకున్నాను. నానబెట్టినప్పుడే కొంచెం బియ్యం వేసుకున్నాను. అంటే ఒక పిడికెడు బియ్యం వేసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టిన పెసల్ని శుభ్రంగా వాష్ చేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఒక 2, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఈ 3 యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇదే విధంగా మిగతా పెసలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా పిండంతా కూడా ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి. మరి కాస్త వాటర్ వేసుకొని బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అయితే రెడీగా ఉంచుకొని మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి. ఉప్మా కోసము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు వేసుకొని ఈ పోపుని చక్కగా వేగనివ్వాలి. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ నూకకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వలన రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదా, ఎసరు మరుగుతున్నప్పుడు నూకని వేసుకోవాలి. నూకని వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ నూకని వేసుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే బయటకు తుల్లేస్తుంది ఎసరు. ఈ విధంగా నెమ్మదిగా నూకను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నూకంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దాన్ని అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అది నెమ్మదిగా చిక్కపడుతుంది. చూసారు కదా, చిక్కపడుతుంది. పెసరట్టుకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఉప్మా. ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ మీద నుంచి ఉప్మాని దింపేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టు పోసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని తవా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కాస్త వేడెక్కిన తర్వాత 1.5 గరిటెడు పెసరపిండిని వేసుకోవాలి. 1.5 గరిటె పెసరపిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులెంబడి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఒక సైడు కుక్ అయిపోయింది. మరొక సైడ్ కూడా కొంచెం టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా కొంచెం అది బాగుంటుందన్నమాట. రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవడం వల్ల. రెండో సైడ్ టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు దాన్ని చేయకుండా వెంటనే మళ్ళీ టర్న్ చేసేసుకొని ఇప్పుడు ఉప్మాని స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉప్మాని పెసరట్టు అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని స్లోగా టర్న్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం పెసరట్లో అల్లం ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది.
మీకోసము మరొక పెసరట్టు వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉప్మాని పెసరట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని టర్న్ చేసేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇంకా కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.